గులాబీ క్యాడర్లో జోష్ నింపారు. అయితే వరుస జాగృతి సమావేశాలతో తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. కేసీఆర్ జరిపించిన చర్చలు వర్కౌట్ అవుతున్నాయా లేదా? జాగృతి సమావేశాల్లో కవిత ఇస్తున్న మెసేజ్ ఏంటి? గులాబీ పార్టీలో గందరగోళానికి చెక్ పడేది ఎప్పుడు? ఇవాళ డిఎన్ఏలో ఇదే టాపిక్ పై డిస్కస్ చేద్దాం. భరత్, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఈ రోజు మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేసింది కదా. ఈ రోజు జాగృతి కార్యకర్తలతో సమావేశమైంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సింగరేణి కమిటీలను నియమించడం, ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇవాళ నిన్న దామోదర్ రావు పార్టీ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ప్లస్ మోహన్ రావు వాళ్ళిద్దరు కలిసి కవితను కలిశారు, కేసీఆర్ తరపున రాయబారం పంపించారు అని చెప్పి వార్తలు వచ్చాయి. సో దాదాపు 3 గంటల పాటు వాళ్ళు చర్చించారు అని చెప్పారు. మనకే తెలియదు అది కేసీఆర్ పంపించారా లేదా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు దామోదర్ రావు తనంతట తాను వెళ్లి కలిశారా. ఎందుకంటే కుటుంబానికి సన్నిహితుడు దామోదర్ రావు. ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి కూడా, ఉద్యమ కాలం నుంచి కూడా కేసీఆర్ కు సన్నిహితుడుగా దామోదర్ రావు ఉన్నారు. నమస్తే తెలంగాణ కూడా ఆయన చేతిలో ఉండింది. నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆయనే. కేసీఆర్ కి అంటే పార్టీకి గానీ ఫండ్ రైజింగ్ లో ఆయన మొదటి నుంచి ఉన్నారు. కాబట్టి ఆయన వెళ్లి కవితను కలిస్తే అది కేసీఆర్ ఆదేశాల మేరకు వెళ్లి కలిశారని చెప్పారు. అది మనకు తెలియదు కేసీఆర్ ఆదేశాల మేరకు వెళ్ళారా లేకపోతే కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ యూకే ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయారు. ఎందుకంటే యూకే తర్వాత యుఎస్ఏ 2 దేశాల టూర్ కేటీఆర్ ఉంది. సో ఇప్పుడు సంతోష్ లేరు. ఆమె సంతోష్ మీదే ఎక్కువ ఆరోపణలు చేశారని చెప్తున్నారు. మా తండ్రి దేవుడు వెనక ఉన్న వాళ్ళు దయ్యాలు అని చెప్పి. సో ఆయన బహుశా విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆమెతో మాట్లాడేందుకు ఎవరిని పంపాలి? కేసీఆర్ ఆమె దగ్గర రాడు. ఆమె కేసీఆర్ దగ్గర పోయే పరిస్థితి కనిపించట్లేదు. లాస్ట్ టైం మొన్న వెళ్ళినప్పుడు కేసీఆర్ కలవలేదు అని అంటారు. మే 1 తర్వాత మే 1 రోజు కార్మిక దినోత్సవం సందర్భంగా సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది అని ఆమె కామెంట్ చేశారు. ప్లస్ కౌలు రైతులకి భూమి లేని వాళ్ళకి కూడా రైతు బంధు ఇచ్చుంటే బాగుండేది 10 సంవత్సరాలు అని తండ్రి రూల్ ను తప్పుబట్టారు. సో ఆ సందర్భంగానే కొంత కేసీఆర్ నొచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమె కలవడానికి ప్రయత్నిస్తే కలవలేదు, ఈ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే కూడా తీసుకోలేదు అని అన్నారు. సో ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు వాళ్ళిద్దరు దామోదర్ రావు గానీ లేకపోతే మోహన్ రావు వెళ్ళింది ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏం చర్చించారు, ఏంటి భేటీలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయను అంటే మనం ఏం చెప్పలేం. వాళ్ళ ఇప్పుడు ఏం చెప్పినా స్పెక్యులేషన్ అవుతుంది కదా. ఎందుకంటే వాళ్ళు ఇద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారు అన్నది మనం దామోదర్ రావు చెప్పాలి లేకపోతే కవిత అని చెప్పాలి. ఎవరు భేటీతో కవిత మెత్తబడింది అనుకోవాలా లేదంటే మెత్తబడినట్టయితే నాకు అనిపించట్లేదు. మళ్ళీ ఇవాళ యాజ్ టీజ్ గా జాగృతి లీడర్స్ తో భేటీ అయింది సింగరేణి ఏరియాలో. సింగరేణి ఏరియాలో అంటే మనకు కొత్తగూడెం, తర్వాత ఎక్కడెక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో భూపాలపల్లి, గోదావరికని, మంచిర్యాల, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరితో భేటీ అయి సింగరేణి జాగృతిని స్టార్ట్ చేశారు. ఇంతకుముందు టీజీవీకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలు కూడా గౌరవాధ్యక్షురాలుగా కవిత ఉండే. అప్పుడు కేసీఆర్ అందరితో రిజైన్ చేయించారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా గౌరవ అధ్యక్షుడిగా హరీష్ రావు ఉంటే ఆయనతో రిజైన్ చేయించారు, కవితతో కూడా రిజైన్ చేయించారు. సో అప్పుడు కేసీఆర్ రిజైన్ చేయించిన తర్వాత పెద్దగా యాక్టివిటీ లేదు. కానీ ఇప్పుడు పార్టీ తరపున కాకుండా ఆమె జాగృతి తరపున సింగరేణి జాగృతి అని పెట్టేశారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తరపున కాకుండా సింగరేణి జాగృతి అని పెట్టి తెలంగాణ జాగృతి లాగా సింగరేణి జాగృతి అని పెట్టి దానికి 11 ఏరియాలకు 11 మంది కోఆర్డినేటర్లు కూడా పెట్టారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు సింగరేణి కమిటీలు వేసిన కవిత అన్ని కమిటీలు కూడా త్వరలో ప్రకటిస్తారా? చూడాలి ఆమె యాక్టివిటీ. జాగృతి పూర్తి స్థాయిలో జాగృతి మొన్ననే అమెరికా వెళ్లే ముందు 4 జాగృతికి సంబంధించి నియామకాలు చేసింది. ఇప్పుడు సింగరేణి జాగృతి అని పెట్టింది. నెక్స్ట్ అంటే ఓన్లీ సింగరేణి దానికి ఓవరాల్ తెలంగాణ జాగృతి వేరు, సింగరేణి జాగృతిని ప్రత్యేకంగా పెట్టి ఆమె కమిటీలు వేసుకుంటుంది. సో ఇది పార్టీతో సంబంధం లేని విషయమే కదా. ఇంతకుముందు తెలంగాణ జాగృతి ఒకటే ఉండేది. సో ఈ తెలంగాణ జాగృతి కింద బహుశా సింగరేణి జాగృతి ఇంకా వేరు ఇష్యూస్, దుబాయ్ కి సంబంధించిన ఇష్యూస్, గల్ఫ్ జాగృతి కూడా ఉండొచ్చేమో, రేపు పెడుతుందేమో. ఎందుకంటే ఉన్నారు అన్నిట్లో. కల్చరల్ ఉన్నారు, ఇంకే వేట్లో ఉన్నారు. కల్చరల్
కల్చరలే కదా. సో కల్చరల్ కాకుండా ఇప్పుడు సింగరేణి జాగృతి అని ప్రత్యేకంగా పెట్టారు. ఇంతకుముందు తెలంగాణ బొగ్గికని కార్మిక సంఘం TGBKS గౌరవాధ్యక్షురాలుగా ఉండే. అది ఆ TGBKS అన్నది బీఆర్ఎస్ అనుబంధ సంస్థ, మన ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ TGBKS, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ INTUC, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. అట్లాగే CPI అనుబంధ సంఘం AITUC, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. సో గతంలో TGBKS సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు గెలిచింది కూడా. మొన్ననేమో మళ్ళీ INTUC AITUC వాళ్ళ అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు ఆమె ఈ బీఆర్ఎస్ అనుబంధ సంస్థ TGBKS కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ జాగృతి సంస్థ ఈమెది కదా. తెలంగాణ జాగృతికి సంబంధించి సింగరేణి జాగృతి సంస్థ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి దానిలో కమిటీలు వేసింది. దానిలో సింగరేణిలో 11 ఏరియాలు, నేను చెప్పినట్టు ఇంతకుముందు 11 ఏరియాలు కూడా ఉన్నాయి. అవి ఇల్లందు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఆ తర్వాత అక్కడ ఆదిలాబాద్లో చూస్తే మంచిర్యాల, మందమర్రి, ఇవన్నీ ఏరియాస్ ఉంటాయి. ఆ 11 ఏరియాలకు కూడా కోఆర్డినేటర్లు నియమించారు. ప్లస్ దానిలో బహుజనులకు యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. సింగరేణి ప్రాంతాల్లో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం అని చెప్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకున్నాం. అలాంటి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తుందని కూడా ఆమె ఆరోపించారు. కేసీఆర్ పేరు చెప్పారు ఇక్కడ. ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కోసం పనిచేస్తున్నాడని, అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని చెప్పి ఆమె ప్రస్తావించారు. సో మళ్ళీ ఆమె సొంత యాక్టివిటీ మాత్రం ఆపను అని క్లియర్ గా చెప్పేశారు. ఇవాళ జాగృతి యాక్టివిటీ ఒకప్పుడు గుర్తుంటుంది, జాగృతి కమిటీలన్నీ కూడా కేసీఆర్ రద్దు చేయించారు. వద్దు జాగృతి అన్నారు. మళ్ళీ ఆమె ఆ తర్వాత వేశారు. ఇప్పుడు ఆమె జాగృతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయను. తెలంగాణ జాగృతి ఎస్ మధ్యలో కొన్నేళ్ల క్రితం ఆ కమిటీలు వాటన్నిటి కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడైతే క్లియర్ గా చెప్పేశారు, నో మోర్ జాగృతి, ఖచ్చితంగా జాగృతిని పూర్తి స్థాయిలో యాక్టివ్ చేసి రాజకీయ పార్టీగా మలచబోతున్నారని కొంత చర్చ కూడా సాగుతోంది. మరి దీని గురించి చూడాలి. కొద్దిమంది June 2 ప్రకటన చేయొచ్చు రాజకీయ పార్టీగా అంటున్నారు. June 2వ తేదీన కవిత పార్టీ పెట్టబోతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్ చేశారు కదా. ఇంత తొందరగా ఉంటుందా, లేదా తండ్రి మీద ప్రెషర్ తెచ్చే టాక్టిక్సా, కొంత టైం ఇస్తారా? 5+2 అంటే ఎంత, ఇంకా వారం రోజులు ఉంది June 2 అంటే. ఇంత తొందరగా పార్టీ పెట్టకపోవచ్చని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇదే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలు పెంచుతారు. తెలంగాణ జాగృతి లాగా సింగరేణి జాగృతి అంటే తెలంగాణ జాగృతికి అనుబంధంగా ఉండే సంఘాలన్నిటి కూడా ఏకం చేసే ప్రయత్నం చేస్తారు. సింగరేణి జాగృతి, దుబాయ్ జాగృతి, గల్ఫ్ కార్మికులతో గల్ఫ్ జాగృతి చేయొచ్చు. సాహిత్యం, లిటరేచరు, కల్చరు, ఇటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా పెంచొచ్చు. అట్లాగే బహుజనులకు సంబంధించిన ఇష్యూస్, బీసీస్ కు సంబంధించిన ఇష్యూస్ కూడా టేకప్ చేయొచ్చు. బహుశా మొదటి నుంచి బీసీ వాదన నడుస్తుంది కదా. మొదటి నుంచి అంటే మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, అంతకుముందు కాదు కదా. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని 2014 ముందు డిమాండ్ చేశారు నాదర్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నప్పుడు. అప్పుడు అంబేద్కర్ విగ్రహం కూడా శాసనసభలో ప్రెషర్ తీసుకొచ్చి పెట్టించింది ఆమె. ఇప్పుడు పూలే విగ్రహం పెట్టాలి అని అన్నారు. అయితే అది అసెంబ్లీలో కాకుండా ట్యాంక్ బండ్ మీద పెడతామని రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. సో ఇండైరెక్ట్ గా కొంత కవిత అడిగింది ఎగ్జాక్ట్లీ కాకుండా పూలే విగ్రహం అయితే ఏర్పాటు అవుతుంది. దానిలో కవిత కృషి ఉంది. అట్లాగే 42% రిజర్వేషన్ల గురించి కూడా మేము మహిళలు కాదు బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి కూడా ఫైట్ చేస్తామని చెప్పారు. అది ఎక్కడి వరకు వచ్చింది అన్నది కవిత విషయంలో బీఆర్ఎస్ ఏదో ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉందనుకోవచ్చు. ఏ నిర్ణయం అయితే తీసుకోరు. ఇప్పుడు నిర్ణయం తీసుకునేది ఉంటే ఏమన్నా సస్పెండ్ చేసేది అది ఉంటే కేసీఆర్ ఇమీడియట్ గా తీసుకుంటుండే. ఆయన కూడా చూస్తారు కదా. అంటే కవిత డిమాండ్స్ కి తలొగ్గలేక, అటు బుజ్జగించలేక బీఆర్ఎస్ నేత ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అంటే కేసీఆర్ ఇప్పుడు తండ్రిగా ఆలోచిస్తే వెనక్కి తగ్గొచ్చు, లేదా పార్టీ అధినేతగా ఇండిసిప్లిన్ అవుతుందంటే చర్య తీసుకోవచ్చు. కొద్దికాలం వెయిట్ చేద్దామని అనుకుంటున్నారేమో కేసీఆర్ కూడా. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ June 5వ తేదీన కాళేశ్వరం మీద విచారణకు హాజరు కావాలి కదా. కాళేశ్వరం విచారణ టైం దగ్గర పడింది. సో కాబట్టి
అది అంటే కాళేశ్వరం విషయంలో కమిషన్ ముందు హాజరు కావాలని కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో క్రూషియల్ టైం, అందుకని కేసీఆర్ కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. కేటీఆర్ వెళ్ళిపోయినా సరే మళ్ళీ June 3 వరకే రిటర్న్ వచ్చేస్తారట కేసీఆర్ నా కంపెనీ చేసేందుకు కాళేశ్వరం విచారణలో. కాబట్టి ఈ వారం రోజుల్లో ఏం జరగకపోవచ్చు. ఈ వారం రోజుల్లోనే కవిత పార్టీ అయితే పెట్టకపోవచ్చు నేను అనుకుంటున్నాను. June 2 కొంత టైం ఉంటుంది. కాకపోతే ఆమె యాక్టివిటీస్ అయితే నేను నా సొంత యాక్టివిటీస్ అయితే కంటిన్యూ చేస్తానని ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు అని మనకు అనిపిస్తుంది. రైట్, ఇక మరో టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో 1 more షార్ట్ బ్రేక్.